వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలో జయహో బీసీ సభ హాజరైన టీడీపీ జనసేన అగ్రనేతలు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు పవన్. తెలంగాణలో కీలక పరిణామం. కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ. పొత్తుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు పార్టీల అధ్యక్షులు వెల్లడి. పటాన్చెరులో బీజేపీ విజయ సంకల్ప సభ హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని వెల్లడి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏముందో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యలు. కవితక్క చర్చకు నేను సిద్ధం. ధర్నా చౌక్ రమ్మంటే వస్తారని బల్మూరి వెంకట్ సవాల్. బీఆర్ఎస్ హయాంలో మహిళలు ఇబ్బంది పెడితే కవిత ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మంగళగిరిలో జైహో బీసీ సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ లో 10 అంశాలు ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ పాయింట్లు ఏంటంటే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు, పెన్షన్ నెలకు 4000కు పెంపు, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు, బీసీ సప్లాన్ తో 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల కేటాయింపు, సప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు, స్థానిక సంస్థల్లో 34% బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ, చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం, అన్ని సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్, కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం, జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు, జనాభా దామాసా ప్రకారం నిధుల కేటాయింపు, బీసీల స్వయం ఉపాధికి 10,000 కోట్లు, 5,000 కోట్లతో ఆదరణ పరికరాలు ప్రకటించారు. ఎవరైతే 153 కులాలున్నాయి, అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు. వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అటు జనసేన, తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే, స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత, కొన్ని వేల మీద తప్పుడు కేసులు పెట్టారు, బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ, క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి, దానికి లంచాలు ఇవ్వాలి. అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు, భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు, కమ్యూనిటీ హాల్స్ కట్టారు, మధ్యలో ఆపేశారు. వచ్చిన వెంటనే 1 సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది 10 సూత్రాలతో వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం. 40 ఏళ్లుగా 42 ఏళ్లుగా ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి జైహో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక రకాలైనటువంటి కులాలన్నీ ఉన్నాయి బీసీల్లో కూడా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు చాలా విషయాలు మాట్లాడారు. 153 కులాలు. మీరు లేకపోతే నాగరికత లేదు, మీరు లేకపోతే సమాజ హితం లేదు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలో విధి విధానాలు ఖరారు చేయనున్నారు. మధ్యాహ్నం బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నందినగర్లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లి కలిశారు. ఇరువురు మధ్య లోక్సభ ఎన్నికలు పొత్తుల అంశంపై చర్చ జరిగింది. పొత్తుతో ముందుకు సాగాలని ఇరు పార్టీల అధ్యక్షులు నిర్ణయించారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో ముందుకు సాగితే తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ముక్కోరపు పోటీ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య హోరాహోరీ పోటీ ఉండవచ్చు. బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు నుండి చెప్తాం. అంటే సీట్ల మీద క్లారిటీ లేదా సార్? వాళ్ళు ఎన్ని పోటీ చేస్తారు రేపు అనుకుంటాం కదా. ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. సో వీళ్ళు తెలియదు ఒకటైతే తెలియదు సార్, నాగర్ కర్నూలు నుంచి వాళ్ళు పోటీ ఎందుకు పెద్దపల్లి నుంచి చేద్దా మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినాం. స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా ఎక్కడేం చేసి దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. సార్ మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇంకా ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉందా? చూద్దాం ఏం జరుగుతుందో. నేను సస్పెన్స్ ఉంది కదా మనకి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మోడీ టూర్ పై ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. మంగళగిరి జైహో బీసీ సభలో చంద్రబాబుతో కలిసి బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. బీసీ డిక్లరేషన్ ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. బీసీలు అన్ని విధాలుగా ఎదగాలనేదే తమ అభిమతమని స్పష్టం చేశారు. అందుకోసం జనసేన టీడీపీ కూటమి కృషి చేస్తుందని, ప్రభుత్వంలోకి వచ్చాక డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో పొట్టకొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు. 30 లక్షల పైచిలకు
భవన నిర్మాణ కార్మికులు పట్టుకొట్టాడు ఈ పెద్ద మనిషి. వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు. ఊహించుకుని 30 మంది పైచిలుకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 53 కార్పొరేషన్లు కుదించి 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చింది. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. ఇక అచ్చెన్నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో, ఇక ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి మీ అందరికీ తెలుసు. గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన, పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తా ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు. చాలా హృదయం కలిచివేస్తుంది. పట్టించుకునేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గుడ్డిగా గనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. బీసీలకి మిగతా కులాలకి ఐక్యత ఉండాలి. కేవలం సంఖ్యాబలం ఉన్న బీసీ కులాలే కాదు, అల్పసంఖ్యాక బలం ఉన్న బీసీ కులాలకు కూడా ఎక్కువ అభివృద్ధి రావాలి. బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలి మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. మీకు ముఖ్యంగా బీసీ యువతకి, మహిళలకి, పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా, మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి. ఆ పథకాల కోసం మేము అహిర్నిశలు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మత్స్యకారుల పిల్లల్లో బాల కార్మికులు ఎక్కువైపోయారు, స్కూళ్లు సరిగ్గా లేక. అలాంటి చోట్ల ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీ అభివృద్ధికి 153 కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది. మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం. బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా, బీసీ అంటే బలహీన వర్గం కాదు బలమైన వర్గం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభివర్ణించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జైహో బీసీ సభలో లోకేష్ ప్రసంగించారు. 3,000 కోట్ల నిధులతో 4.20 లక్షల మంది బీసీలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఆదరణ పథకానికి 1000 కోట్లు కేటాయించి పనిముట్లు కూడా అందించిన పార్టీ టీడీపీ అని వివరించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కిల్ డెవలప్మెంట్, స్టడీ సర్కిల్లో విదేశీ విద్య వంటి పథకాలు తీసుకొచ్చిన జెండా మన పసుపు జెండా అని వెల్లడించారు. చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, కల్లుగీత కార్మికులకు 50 ఏళ్లకు లోపే పెన్షన్లు అందించిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరపున కోరుతున్నా. మొదటిది, కొండపోరంబోకు ఫారెస్ట్ భూముల్లో ఇరిగేషన్ మన పైన ఉంది సార్. రెండోది, మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని ప్రోత్సహించారు. ఉపకులాల వారిగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందలుకెళ్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా తెలుపుతున్నా. బీసీల కోసం సబ్ ప్లాన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ కార్పొరేషన్ కి 3,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 4,20,000 మంది
మన బీసీ సోదరుల నుంచి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్నుపోటు పొడిశాడు. ఆనాడు ఏకంగా బీసీ సోదరులు వెన్నుముక్క అన్న వ్యక్తి ఈ రోజు బీసీ సోదరులు వెన్నుముక్క ఈ రోజు ఇరగొట్టాడు. స్థానిక సంస్థలో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 మంది బీసీలకి ఏకంగా పదవులు దూరం చేశాడు. ఈ రోజు మనందరం చూస్తే 8,000 ఎకరాల బీసీ సోదరుల అసైన్ లైన్ ని వెనక్కి తీసుకున్న పార్టీ ఈ వైకాపా పార్టీ. ఇంకా బీసీ కార్పొరేషన్ నిధులు లేవు. 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంకలు గుద్దుకున్న వ్యక్తులు ఈ రోజు ఏకంగా కార్పొరేషన్ చైర్మన్ కి కుర్చీ గాని టేబుల్ ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇంకా 75,000 కోట్ల బీసీ సప్లాన్ కి రావాల్సిన నిధులు తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. యాప్కాబ్ నిర్వీర్యం చేశారు. 300 మంది బీసీలని ఎప్పుడు లేని విధంగా చంపేసింది ప్రభుత్వం. 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. మీరు పెట్టే ఎఫ్ఐఆర్లు మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి. 2 నెలలు మా ప్రభుత్వం వస్తుంది. రెడ్ బుక్ లో ఉన్న ప్రతి పేరుకి వసూలు చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అంతేకాదు వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం మాడుతున్నారో మనందరం చూసాం. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పటాన్చెరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరయ్యారు. ఈ సభలో మోదీ ప్రసంగిస్తూ తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని వెల్లడించారు. తాము మోదీ కుటుంబ సభ్యులమని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని వివరించారు. మీ కలలే నా సంకల్పమని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయులే తన కుటుంబమని ప్రధాని మోదీ తెలిపారు. మాదిగల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకున్నామని, మాదిగల సమస్యలను అర్థం చేసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకే జాతి పక్షులను విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఏముందో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంక్షేమం కోసం తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా జరుగు తీరుతుందని పేర్కొన్నారు. మోదీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపిస్తాడని పేర్కొన్నారు. ఇది మోదీ గ్యారంటీ. आज मैं लगातार दूसरे दिन तेलंगाना में हूं. जितना उत्साह मैं तेलंगाना के लोगों में बीजेपी के लिए देख रहा हूं, उतना ही मेरा विश्वास भी बढ़ता जा रहा है. आपके इस स्नेह को मैं, आपके इस प्यार को मैं तेलंगाना के विकास के रूप में 2 गुना करके लौटाऊंगा. ये आपका प्यार, ये आपका उत्साह, ये आपके आशीर्वाद मैं बेकार नहीं जाने दूंगा. ఇది మోదీ గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. और साथियों, आप भी जानते हैं कि मोदी जो कहता है वो करके दिखाता है. मैंने आपसे कहा था कि हम सब मिलकर भारत को पूरे विश्व में एक नई ऊंचाई पर ले जाएंगे. కవితక్క జీవో నెంబర్ 3పై చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. ధర్నా చౌక్ రమ్మంటే వస్తానంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్ సవాల్ విసిరారు. జీవో నెంబర్ 3తో మహిళలకు అన్యాయం జరుగుతోందని, దీనిని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 8న ధర్నా చౌక్ లో నిరసన తెలుపుతామని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్లో బాల్మూరు వెంకట్ స్పందించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తోందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు తాము అమలు చేస్తున్నప్పటికీ తమపై కుట్రపూరిత అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2 సార్లు మాకు భర్తీ ప్రక్రియను చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే నిరుద్యోగులకు ఇస్తానో ఉద్యోగాలు ఇచ్చేస్తే మేము 9 సంవత్సరాలు మేము చేయలేకపోయినాము. 2 సార్లు మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులు మాకు అండగా నిలబడ్డా కానీ వాళ్ళని మేము మోసం చేసినాము. 9 నెలలు నిండక ముందే రేవంత్ రెడ్డి గారు ఉన్న ఉద్యోగాలన్నీ కూడా నింపేస్తే జీవిత కాలం పాటు మాకు కానీ మా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో మనుగడనే ఉండదని చెప్పని తెలంగాణలో నిరుద్యోగుల మధ్యలో వాళ్ళ మధ్యలోనే చిచ్చు పెట్టి వాళ్ళని విభజించి కొత్త కొత్త పదాలు తీసుకొని గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు ఎన్నడూ లేని విధంగా అంటే 9 సంవత్సరాలుగా ఎక్కడ మహిళలు ఇబ్బంది పడ్డా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలో మహిళా మంత్రులకి చోటు కల్పించని రోజు ఏ రోజు వారు నోరు తెరవలే. మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళల పైన ఏదైతే అత్యాచారాలు జరుగుతున్న రోజు కూడా ఏ రోజు కవిత గారు బయటికి వచ్చి మాట్లాడలే. ఏ రోజు ఏ ఒక్క మహిళ పైన అత్యాచారం జరిగి మహిళలు చనిపోయిన సందర్భంలో కూడా ఆ కుటుంబాన్ని ఏ ఒక్క రోజు కూడా కవితకు పోయి పరామర్శించలే. కానీ ఈ రోజు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు ఏదైతే కొన్ని లీగల్ పాయింట్స్ అంటే గత ప్రభుత్వంలో వారు ఉన్నప్పుడు ఏదైతే ఈ రోస్టర్ విధానం కానీ హారిజాంటల్ వర్టికల్ అంశం పైన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చిన కొన్ని మెమోలని మర్చిపోయి వాళ్ళు రిలీజ్ చేసిన అప్పుడు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన వెబ్ నోట్లని మర్చిపోయి ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేమే ఏదో కొత్తగా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా మేమేదో డెసిషన్ తీసుకున్నామని చెప్పని నిరుద్యోగులని మా మహిళా సోదరులని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కవితక్క చేస్తుంది. కడప జైలులో దేవిరెడ్డి చైతన్యరెడ్డి తనను ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమని వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి చెప్పారు. ఈ విషయాన్ని దాచేందుకు జైలు అధికారులు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జైల్లో తన బ్యారికేడ్ అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ బయటకు తీస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. వివేకను హత్య చేయించిన జగన్ కు పులివెందులలో ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని దస్తగిరి ప్రశ్నించారు. చైతన్యరెడ్డి గారు అయితే మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం నేను చూసిన. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారనమాట. అంటే జైల్లో నేను ఉన్నప్పుడు అక్టోబర్ 31వ తారీఖు నేను జైలుకు పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత నవంబర్లో బీటెక్ రవి గారు జైలుకు రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే సూపరింటెండెంట్ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ గారు ఉన్నారో వాళ్ళు సపరేట్గా అంటే నన్ను ఒక గదిలో పెట్టి ఆయన ఒక గదిలో పెట్టి ఇంట్రడక్షన్స్ ఇచ్చినారు. మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మాకు సమస్య వస్తుంది, లేనిపోని అన్నీ క్రియేట్ అవుతాయి, అందుకు మీరు మాట్లాడుకోకుండా ఉండేదానికి నేను ఒక నోటీస్ అంటిస్తా, మీరు దయచేసి దాన్ని పాటించండి అని చెప్పి ఆ జైలు సూపరింటెండెంట్ గారు చెప్పినారు. ఆయన పేరు కూడా ప్రకాష్. అంటే అనుమానితుడిగా ఉన్న బీటెక్ రవి గారినే కలవద్దు, మాట్లాడకూడదు మీరు అని చెప్పినప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి కుమారుడిని చైతన్యరెడ్డి గారిని ఎట్లా అలౌ చేస్తారు లోపలికి? ఏ విధంగా అలౌ చేస్తారు? అంటే వాళ్ళకి తెలియదా ఎవరు లోపల ఉన్నారు ఏం కథ అనేది? లోపల సీసీ ఫుటేజ్ భద్రతలో పెట్టినామని నిన్న ఈ పేపర్లో చూసిన. ఇప్పుడు నేను అడుగుతాండా, నేను అక్టోబర్ 31వ తారీఖు నుంచి నేను రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు ప్రతి ఒక్క రోజు వీడియో భద్రపరచాలి. ఎందుకు ఫీడ్ చేయలేదు అనేది నేను డిమాండ్ చేస్తాను. ఇంకొకటి కూడా, అది డిలేట్ అయిపోయి ఉంటుంది, 15 రోజులకు వెళ్ళిపోయి ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే మాకు అవగాహన ప్రకారం మేము వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐతో మేము ఎదుర్కొనే పరిణామాలు ఏంటంటే, సిబిఐకి కోర్టు ఆమోదించిన తర్వాత సిబిఐకి దర్యాప్తు మారిన తర్వాత 2.5 సంవత్సరం దాదాపు అప్పటికే గడిచిపోయింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేసి ఎవరెవరు ఎక్కడ పోయినారో ఎక్కడ పరిగెత్తినారో అనేది సీసీ ఫుటేజ్ తీయడం జరిగింది. దాంట్లో ఉమాశంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి ఇంటి వెనకాల ఒక టైర్ షాప్ ఉంది. దాని ముందర పరిగెత్తినది అది ఎప్పుడో డిలేట్ అయిపోయినది. ఆ హార్డ్ డెస్కులు కూడా కనిపించకుండా పోయినాయి. అలాంటివే బయటికి తీసినారు సిబిఐ వాళ్ళు. ఇది బయటకు తీయరు అనేది ఒక లెక్క కాదు. ఇది 100% బయటికి తీస్తారు. బయటికి తీయాలా,
తీసి ఇంకా నిజస్వరూపం వీళ్ళది బయటపెట్టాలి. ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉండా, ఎందుకు మీరు ఫీడ్ చేయలే? నాకు ఆఫ్టర్ ఆల్ కెమెరానే మీరు భద్రత పరచలేని వాళ్ళు నాకేం భద్రత ఇచ్చినట్టు లోపల సెంట్రల్ జైలు అధికారులు ఇతను వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత, చైతన్య రెడ్డి నన్ను లోపలికి వచ్చి కలిసి వెళ్ళిన తర్వాత చైతన్య రెడ్డి ఒక మాట అన్నాడు, నీ భార్యకు కూడా 41 నోటీసులు మేము ఇచ్చి పెట్టాము, దాన్ని కూడా మేము లోపలేస్తాము, చూసుకో, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో లేకుంటే మాకు సహకరిస్తావో చూసుకో అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. అంటే ఆయన అనే మాట ఏమని, అతను 10-15 సార్లు కోర్టుకు పోయినాడు కదా, జడ్జి గారి ముందర ఎందుకు చెప్పలే అనేది పాయింట్ అతను రైట్ చేసినాడు. దానికి జవాబు చెప్తా. ఇప్పుడు నేను కోర్టుకు పోతా, జడ్జి గారి ముందర చెప్తా, చెప్పిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలు నేను ఎదుర్కోవాలి కదా. అంటే నేను బయట ఉండి మాట్లాడడం వేరు, నా భార్య ఒక్కతే నా బెయిల్ కోసం తిరిగే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ముద్దని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జనసేన నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఇష్టమైన కేసులు పెట్టుకోవాలని, దేనికి తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు. అక్రమంగా కేసు పెడితే కోర్టును ఆశ్రయిస్తామని, వదిలిపెట్టేది లేదని చెప్పారు. చేతిలో ఉందని ఇష్టారీతి వ్యవహరిస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల్ని, నా శ్రేయోభిలాషుల్ని అందరి మీద ఇష్టం వచ్చినట్టు వేధింపులకి, కేసులకి పాల్పడతా ఉన్నారు. గతంలో ఏదైతే అనేక మంది నా వెంట తిరుగుతున్నారని పోలీసుల ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బెదిరించినటువంటి తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తీరు, పీడీ యాక్టులు పెట్టిన తీరు అందరికీ తెలుసు. అన్నిటికీ మించి ఏడాదిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఏడాదిగా నా మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ పోస్టింగ్లు పెట్టించారు. అనేక రకాలుగా, అనేక విధాలుగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మానసిక ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు, ఆఖరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లో కూడా ఇష్టారీతిన పోస్టింగ్లు పెట్టించారు. ఎంతటి బాధేసినా ప్రజాస్వామ్యంలో ఎవరు స్వేచ్ఛ వరది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే నిజమైన ప్రజాస్వామ్యం లేదు. ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేసులు పెడితే చర్యలు తీసుకునేదే ఉండదని మౌనంగా ఉన్నాం. ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే వేళ గత రాత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ ని 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల వారి భర్త హజరత్ నాయుడు గారు షేర్ చేశారట. రాత్రి 11 గంటలకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక పోస్టింగ్ వస్తే దాన్ని షేర్ చేశారంట. పాపం పోలీస్ యంత్రాంగానికి ఏమీ పనులు లేనట్టు ఉదయమే 10 మంది పోలీసులు ఇంటికి వచ్చి నువ్వు రా స్టేషన్కి అని చెప్పని మేము పక్క ఫోన్లు అడిగాం. అయ్యా, ఈ కేసుల్ని, వేధింపుల్ని మేము లెక్క చేసే ప్రశ్నే లేదు. మా మీద పోస్టింగ్లు పెడితే మాత్రం చర్యలు తీసుకోరంటే మీరు కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటా ఉన్నారు. నేను కూడా అంగీకరించాను. మంచిదయ్యా, మీరు కంప్లైంట్ ఇచ్చినా చర్య తీసుకోరని మేము కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు కోరారు కాబట్టి ఈ రోజే కంప్లైంట్ అన్ని సాక్ష్యాలతో అందిస్తాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే నా మీద పోస్టింగ్లు పెట్టి ఉన్నారు. వారి మీద కూడా చర్యలు తీసుకోండి. అప్పుడు మా మీద కూడా చర్యలు తీసుకోండి. దానికి ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసులు చెప్తూ ఉన్నా. చట్టం అందరికీ చట్టం, చట్టం కొందరికే చట్టం, కొందరికి చుట్టం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంగళగిరిలో జైహో బీసీ సభ, హాజరైన టీడీపీ జనసేన అగ్రనేతలు, బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్. తెలంగాణలో కీలక పరిణామం, కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ, పొత్తుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు పార్టీల అధ్యక్షులు వెల్లడి. పటాన్చెరులో బీజేపీ విజయ సంకల్ప సభ, హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని వెల్లడి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఏముందో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యలు.
కవితక్క చర్చకు నేడు సిద్ధం, ధర్నా చౌకు రమ్మంటే వస్తానని బాల్మూరి వెంకట్ సవాల్. బీఆర్ఎస్ హయాంలో మహిళలు ఇబ్బంది పడితే కవిత ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.